పాజిటివిటీ రేషియో ఆర్ లొసాదా రేషియో ప్రకారం నీ బ్రెయిన్ లో 75% పాజిటివ్ థింకింగ్ ఉండాలి అండ్ 25% నెగిటివ్ థింకింగ్ ఉండాలి. బట్ ఈ 4 రీజన్స్ వల్ల నీలో ఈ నెగిటివ్ థింకింగ్ 25% నుండి 75% పెరిగిపోయి పాజిటివ్ థింకింగ్ ఏమో 25% కి పడిపోతుంది. సో అందుకే ఒకవేళ ఏదైనా నెగిటివ్ థాట్ నీ బ్రెయిన్ లోకి ఎంటర్ అవగానే దాన్ని విత్ ఇన్ 5 seconds లోపే ఆపేసే ఈ 4 స్టెప్ గోల్డెన్ మెథడ్ ని నీకు ఇప్పుడే చెప్తాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు 75% ఉన్న నీ నెగిటివ్ థింకింగ్ మళ్ళీ 25% కి తీసుకొచ్చే ఈ షట్ డౌన్ మెథడ్ ని కూడా నీకు చెప్తాను. సైకలాజికల్ అండ్ న్యూరో సైంటిఫిక్ రీసెర్చ్ నుండి క్రియేట్ చేయబడిన ఈ 2 మెథడ్స్ ని నువ్వు ఈజీగా అప్లై చేసుకుని నిన్ను వెంటాడే ఆ నెగిటివ్ థాట్స్ నుండి బయటపడొచ్చు. ఓకే, సింపుల్ గా నీ బ్రెయిన్ ని ఒక గార్డెన్ అనుకో. అందులో మంచి మొక్కలు అంటే పాజిటివ్ థాట్స్ ఉంటాయి అండ్ కొన్ని కలుపు మొక్కలు అంటే నెగిటివ్ థాట్స్ కూడా ఉంటాయి. సో కలుపు మొక్కలు వస్తే వాటిని తీసేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ది నార్మల్ గా చేతితో వాటిని పీకేస్తాం. రెండో పద్ధతి ఏంటంటే మందు కొట్టి కలుపు మొక్కల్ని పెరగకుండా చేస్తాం. సో అలాగే మనం కూడా ఫస్ట్ నీ బ్రెయిన్ లో ఒక నెగిటివ్ థాట్ రాగానే దాన్ని 5 seconds లోపే ఎలా ఆపేయాలో ఈ గోల్డెన్ మెథడ్ ద్వారా డిస్కస్ చేద్దాం. స్టెప్ 1, జస్ట్ అబ్జర్వ్. 99% పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ రాగానే ఇమీడియట్ గా వాటిని ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ ఏ బ్లండర్ మిస్టేక్. సో మరి ఏం చేయాలి? ఫస్ట్ వచ్చిన థాట్ ని చూసి భయపడడం ఆర్ బాధపడడం మానేసి ఆ థాట్ ని అలా అబ్జర్వ్ చేయి. ఏదో అలా నీ ముందు వెళ్లే పాసింగ్ క్లౌడ్ లాగా చూడు. ఇలాగా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయేంటి అని అసలు భయపడద్దు, బాధపడకు. నెగిటివ్ థాట్స్ రానివ్వు, ఏం కాదు. ఈ నెగిటివ్ థాట్స్ రావడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దానికి నువ్వు ఏదైనా రెస్పాన్స్ ఇస్తే అప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ నీకు ప్రాబ్లం గా మారతాయి. నెక్స్ట్ స్టెప్ 2, రిప్లేస్ ద థాట్. ఎందుకు నేను భయం గాని బాధ గాని ఫ్రస్ట్రేషన్ లాంటి ఎమోషన్స్ ని చూపించొద్దు అని అంటున్నానంటే నీకు వచ్చే నెగిటివ్ థాట్ కి రెస్పాన్స్ గా నువ్వు ఇలాంటి ఎమోషన్స్ ఏదైనా చూపిస్తే నువ్వు రక్తపు గాయాలతో సముద్రం మధ్యలో సొరచాప పక్కన ఉన్నట్లే. అందుకే నువ్వు రెస్పాన్స్ ఏమి ఇవ్వకుండా ఇమీడియట్ గా ఆ నెగిటివ్ థాట్ కి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పుకో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 2022లో నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు నేను చెప్పుకున్న పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటంటే నేను ఈ బ్యాడ్ సిచ్యువేషన్ నుండి పైకి రైజ్ అవ్వగలను అని అనుకునేవాడిని. అంతే. అలా ఆల్మోస్ట్ 3 months పాటు అలా 1000 times అనుకున్నా. నీకు కూడా ఏదో ఒక ఫేవరెట్ లైన్ ఉండే ఉంటుంది, అదే నీ మంత్ర. నీకు నెగిటివ్ థాట్ రాగానే భయం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇలాంటి వాటిల్లో ఏ రెస్పాన్స్ కూడా నువ్వు ఇవ్వకుండా ఇమీడియట్ గా ఆ నెగిటివ్ థాట్ ని నీ పాజిటివ్ థాట్ తో రిప్లేస్ చేయి. అండ్ స్టెప్ 3, ఎంగేజ్ యువర్ సెన్సెస్. సో నువ్వు అలాగా ఒక పాజిటివ్ లైన్ నీకు నువ్వు చెప్పుకున్నాక నీ వర్క్ లోకి అంటే ప్రెసెంట్ వర్క్ లోకి మళ్ళీ వచ్చేయాలి. ఎలా వస్తావంటే 5 4 3 2 1 ఫార్ములాని యూజ్ చేయాలి. సో నువ్వు నీ కళ్ళ ముందు ఉండే 5 వస్తువుల పేర్లు పలుకు. నీ దగ్గర టచ్ చేసే 4 things ని టచ్ చేసి ఫీల్ అవ్వు. నీకు వినిపించే 3 sounds ని విను. నువ్వు 2 times డీప్ గా ఊపిరి పీల్చుకో అండ్ నీకు బాగా నచ్చిన టేస్ట్ ని గుర్తు తెచ్చుకో. నువ్వు గాని పాస్ట్ గురించి తలుచుకుని బాధపడుతున్నా ఆర్ ఫ్యూచర్ గురించి భయపడినా ఈ మెథడ్ ని యూజ్ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చేస్తావు. అండ్ స్టెప్ 4 ఏంటంటే గోల్డెన్ రూల్. ఈ 3 steps ఫాలో అయ్యి నెగిటివ్ థింకింగ్ పోవాలని ట్రై చేస్తుంటే స్టిల్ నెగిటివ్ థాట్స్ వస్తుంటే నువ్వు ఇంకా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతావు. సో అందుకే నువ్వు ఇంకా ఈ మెథడ్ ఫాలో అయ్యాక ఎలా ఫీల్ అవుతావు అనేది ముందే చెప్పేస్తున్నా. సో నెగిటివ్ థాట్స్ ఆగడానికి కొంచెం టైం పడుతుంది. పర్ఫెక్ట్ అవడానికి చూడకు, డైలీ కొంచెం కొంచెం తగ్గించుకోవడానికి చూడు, అంతే. సో ఇప్పుడు సెకండ్ పద్ధతి, కలుపు మొక్కలు అసలు రాకుండా మందు ఎలా కొడతామో అలాగే నెగిటివ్ థాట్స్ రెగ్యులర్ గా నీకు రాకుండా చేయడానికి ఈ షట్ డౌన్ మెథడ్ ని యూజ్ చేద్దాం. ఫస్ట్ చేంజ్ వచ్చేసి హార్డ్ వర్క్. నేను చదువుతున్నా కానీ ఈసారి జాబ్ రాకపోతే ఇంకా నా పరిస్థితి అంతే. ఇది నెగిటివ్ థాటే కదా. ఈ నెగిటివ్ థాట్ నీకు ఇంకా ఆల్మోస్ట్ చాలా మందికి వస్తుంది. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఈ నెగిటివ్ థాట్ ఆర్ ఇలాంటి సిమిలర్ గా ఉండే నెగిటివ్ థాట్స్ రెగ్యులర్ గా రాకుండా ఉండాలంటే నువ్వేం జరిగినా సరే హార్డ్ వర్క్ చేస్తూ వర్క్ లో డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతే అక్కడే ఆల్మోస్ట్ 60% నెగిటివ్ థాట్స్ నీకు రాకుండా ఉంటాయి. ఎందుకంటే నువ్వు డీప్ గా ఏదైనా వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉంటావు కదా, ఇంకా వేరే నెగిటివ్ థాట్ ఆర్ ఏ థాట్ అయినా సరే అంత ఈజీగా మైండ్ లోకి రాదు. సో ఈ నెగిటివ్ థింకింగ్ బాగా ఎక్కువైపోతే ఆల్ యూ నీడ్ ఇస్ ఎ డ్రీమ్ అండ్ ఏ రీజన్ టు అచీవ్ ద డ్రీమ్. సెకండ్ చేంజ్ ఏంటంటే పుట్ ద ఫోన్ అవే. నువ్వు ఫోన్ చూసి పక్కన పెట్టాక నీకు
పక్కా ఈ 3 నెగిటివ్ థాట్స్ వస్తాయి. అవి ఏంటంటే, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నా లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది, నేను ఎందుకు ఇంకా సక్సెస్ అవ్వలేకపోతున్నా, ప్రపంచంలో అందరూ బానే ఉన్నారు, నేను తప్ప. ఈ 3 నెగిటివ్ థాట్స్ చాలు కదా నీ మూడ్ పాడు చేసి నేను బాధ పెట్టడానికి. అండ్ ఫోన్ నిండా ఈ మధ్య నెగిటివ్ ఫీడ్ ఎక్కువైపోయింది. పాలిటిక్స్, కాంట్రవర్సీస్ అని ఇంకా నీ మైండ్ అంతా నెగిటివ్ చేసి పడేస్తుంది. ఇంకా నీకు తెలుసు కదా, ఫోన్ దూరంగా పెట్టేయి అంతే, ఇంకో ఆప్షన్ లేదు. థర్డ్ చేంజ్ వచ్చేసి స్లీప్. బేగా పడుకుంటే నీకు 7 hours స్లీప్ ఉంటుంది. సో నీ బ్రెయిన్ లో ఈ నెగిటివిటీని ట్రిగర్ చేసే బ్రెయిన్ ఏరియాస్ స్టేబుల్ గా ఉంటాయి. సో మంచి స్లీప్ ఉంటే నీలో నెగిటివిటీ తగ్గుతుంది. అండ్ బేగా లేచి కాసేపు సన్ రైజ్ లో ఒక 1/2 hour ఉంటే నీలో సెరటోనిన్ పెరుగుతుంది. సెరటోనిన్ అనేది నీ బాడీలో రిక్వైర్డ్ లెవెల్స్ లేకపోతే నీకు యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతాయి. సో బేగా పడుకో, బేగా లేగు, సన్ రైజ్ లో కాసేపు కూర్చో. అండ్ ఫోర్త్ చేంజ్ వచ్చేసి లవ్ ద పెయిన్, హోప్ ఫర్ ద బెస్ట్ బట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అంటే ఏం జరిగినా సరే, గుడ్ ఆర్ బ్యాడ్, నేను నా గోల్ కోసం ఫైటింగ్ ఆపను అనే ఈ వార్ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో నువ్వు ఉంటే నెగిటివ్ థాట్స్ నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు పెయిన్ ని తట్టుకోవడానికి రెడీగా ఉన్నావు. ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ ట్రై చేయడానికి కూడా రెడీగా ఉన్నావు. సో నువ్వు ఈ పెయిన్ ని, ఫెయిల్యూర్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తే ఈ నెగిటివ్ థాట్స్ నిన్ను టచ్ చేయడానికి కూడా భయపడతాయి. సో నెగిటివ్ థాట్స్ వస్తే ఏం చేయాలో అండ్ రెగ్యులర్ గా నీకు నెగిటివ్ థింకింగ్ రాకుండా, అంటే 75% నుండి 25% కి నీ నెగిటివ్ థింకింగ్ వచ్చేసేలాగా ఈ 2 మెథడ్స్, షట్ డౌన్ మెథడ్ అండ్ గోల్డెన్ మెథడ్ 2 చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో అసలు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉంది, నువ్వు ఎక్స్పెక్టే చేయవు. అసలు యూట్యూబ్ లోనే ఎక్కడా లేని ఒక కాన్సెప్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ తో వస్తున్నా. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నెక్స్ట్ వీడియో. ఓకే, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ ని షేర్ చేస్తే ఇంకా నాకు రీచ్ పెరుగుతుంది, నాకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది.